మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము చూసుకుంటాం, ఏర్పాట్లన్నీ చేస్తామని కూడా చెప్తాం. ఇప్పుడు విశాఖపట్నం నుంచి 42 మంది ఎక్కువ, మిగతాది విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది. మేజర్ నంబర్స్ సార్. విజయనగరం 34 అండి, కర్నూలు 22 అండి. టాప్ 3 ఈ 3 అండి. లోకేష్ గారు కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్ గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది. మెయిన్ గా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ లో ప్యానిక్ అవుతారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో, అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్ గా మానిటర్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్ గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నానికి అందరినీ కూడా మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చే ఏర్పాట్లన్నీ కూడా లోకేష్ గారి నేతృత్వంలో అందరూ టేకప్ చేస్తాం. 217 మంది కదమ్మా. దాంట్లో ప్రధానంగా చూస్తే మీకు హెటోడాకి 22 మంది వచ్చేస్తారు. సో కెపాసిటీ ఆఫ్ ద ఫ్లైట్ ఇస్ 220. సో బఫర్ కూడా ఉంది, సో ఇబ్బంది ఏం లేదు. అదంతా చూసుకున్నాం, బఫర్ కూడా చూసుకుని ఒక ఫ్లైట్ సరిపోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా వేయాల్సి వస్తే ఈ విధంగా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎక్కడ వెనకాడట్లా, చాలా క్లారిటీ ఉంది. ఎస్, ప్రభుత్వం బండ్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు మాకేంటంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదబ్బా, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారో మేము అందరం చూసిన వాళ్ళం. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆయన ఒక మోడల్ ఉంది మాకు, గతంలో చేశారు, చేసి చూపించారు, మేము అది ఫాలో అవుతున్నాం. సింపుల్. అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్స్ మేము అప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేశాను. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు. వెళ్ళి ఆయన తీసుకొచ్చారు, తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఓకేమా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.